శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2023 సంవత్సరం డిసెంబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా మీనరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది, ఏ రకమైనటువంటి శుభ ఫలితాలు రాబోతున్నాయి, ఏ విషయాల్లో కొద్దిపాటి ఇబ్బందులు వస్తున్నాయి, వాటిని ఏ రకంగా సునాయాసంగా ఓవర్టేక్ చేయాలి, వాటికి ఏ రకమైన పరిహారాలు ఉంటాయి, ఎలా చేసేటట్లయితే, ఏ నిర్ణయాలు తీసుకునేటట్లయితే ఈ మాసం అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇటువంటి అనేక అంశాల గురించి మీకు నేను తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇది తెలియజేయడానికి ముందుగా మీనరాశి అంటే ఏంటో ఒక్కసారి చూద్దాం. పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం మీనరాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ మాసం గ్రహగతులను కనుక కాస్త పరిశీలించినట్లయితే జన్మరాశిలో రాహు సంచరిస్తున్నాడు, మీనంలో, సప్తమంలో కేతువు, కన్యలో సంచరిస్తున్నాడు. ద్వితీయ స్థానంలో రాశ్యాధిపతి అయినటువంటి గురుడు చక్కటి శుభ ఫలితాలను ఇస్తున్నాడు. అలాగే వ్యయ స్థానంలో శని సంచారం జరుగుతుంది. ఇది ఏలినాటి శని ప్రభావం అనేటువంటిది మీనరాశి వాళ్ళ మీద మొదలైంది ఎప్పటి నుంచో. అయితే ఇక్కడ ఎక్కువ భాగం భాగ్యస్థానంలో, దశమ స్థానంలో రవి, బుధ, కుజ, శుక్రులు ప్రవేశించి సంచరించడం అనేటువంటిది జరుగుతోంది. కొంతకాలం పాటు మాత్రం శుక్రగ్రహ ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు అనేటువంటివి వచ్చే అవకాశం ఉంది. కనుక ఈ గ్రహ గతులను బట్టి మీనరాశి వాళ్ళకి ఎలా ఉంటుందనేటువంటి విషయాన్ని మనం కాస్త పరిశీలించినట్లయితే ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, రాజకీయ నాయకులు కానీ, సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళు కానీ, ఏ రంగంలో ఉండేటువంటి వాళ్ళకైనా కూడా ఆర్థికంగా మాత్రం ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. కారణం ఏమిటి అని అంటే ధనకారకుడైనటువంటి గురుడు, రాశ్యాధిపతి అయినటువంటి గురుడు ద్వితీయ స్థానంలో మేషరాశిలో ఉన్నాడు కనుక ఈయన ఇక్కడ ఉన్నంతకాలం కూడా మీకు ఆర్థికపరమైన అంశాల్లో లోటు రావటం కావచ్చు, లేదంటే ఇబ్బంది పడటం కావచ్చు, డబ్బు అందక రిస్క్ పడటం, ఇటువంటివి ఏవి కూడా ఉండవు. మీకు ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని అవసరాలు వచ్చినా, ఎంత డబ్బు కావాల్సి వచ్చినా కూడా సమయానికి చేతికి అందటం, తద్వారా మీకు అసలు ఆ సమస్య వచ్చింది పోయింది కూడా తెలియనంత చక్కటి స్థితి గురుగ్రహ ప్రభావం వల్ల మీకు ఏర్పడుతుంది. అలాగే కుటుంబ పరంగా కానీ, వాక్కు పరంగా కానీ, అన్ని రకాల అంటే ఆర్థికంగా కానీ మీకు గురుగ్రహ అనుగ్రహం, దైవానుగ్రహం చాలా బలంగా ఉంది. తద్వారా కుటుంబంలో కూడా మంచి సహృదయపూరితమైనటువంటి వాతావరణం అనేటువంటిది ఏర్పడుతుంది. ఏమన్నా సరే కొద్దిపాటి సోదర వర్గంలో కొంత ఇబ్బందులు ఉన్నా, కొన్ని రిస్కులు వచ్చినా అవి చాలా సునాయాసంగా సింపుల్గా పోతాయి. కాబట్టి వాటి గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ వాక్కు పరంగా కూడా మీరు మాట్లాడేటువంటి ప్రతి మాట చాలా తెలివిగా ఉంటుంది. చాలా లోతుగా విశ్లేషణ చేసి మాట్లాడటం అనేటువంటిది జరుగుతుంది. మీరు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకోగలుగుతారు. ఇటువంటి అనేక శుభ ఫలితాలు ఏర్పడతాయి. గురుగ్రహ అనుగ్రహం వల్ల తప్పనిసరిగా చక్కటి పుణ్యక్షేత్రాలను కానీ, తీర్థయాత్రలు కానీ చేయగలుగుతారు. ఒక మంచి దేవాలయాన్ని దర్శించుకోగలుగుతారు. ఈశ్వర అనుగ్రహం అనేటువంటిది ఈ మాసం మీకు తప్పనిసరిగా లభించేటువంటి శుభస్థితి గురుగ్రహ అనుగ్రహం వల్ల ఏర్పడుతోంది. అయితే ఏది ఏమైనప్పటికీ జన్మరాశిలో రాహువు, సప్తమ రాశిలో కేతువు సంచరించడం వల్ల మాత్రం కొన్ని సందర్భాల్లో మీకు పనుల్లో ఆటంకాలు ఏర్పడటం, అంటే చేసేటువంటి పని సక్రమంగా సాగుతున్నటువంటి సమయంలో టక్కన బ్రేక్ పట్టడం, దాన్ని మీ యొక్క శక్తి సామర్థ్యాలతో చాలా కష్టపడి ఆ సమస్యని చాలా ఈజీగా ఎవరు ఊహించని రీతిలో సాల్వ్ చేయటం, తద్వారా అందరూ అబ్బో ఇతను ఏ పనైనా సమర్థుడు, ఏ పనికైనా చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నవాడు అనేటువంటి విషయాన్ని సమాజం కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, కుటుంబ సభ్యులు గారు గుర్తించి గౌరవించటం, ఇటువంటివన్నీ కూడా మంచి శుభ ఫలితాలు మీనరాశి వాళ్ళకి ఏర్పడబోతున్నాయి. ఇక ఆరోగ్యపరంగా కూడా గతం కంటే కొంత మేలుగానే ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ జన్మరాశిలో రాహువు, సప్తమ రాశిలో కేతువు సంచరించినప్పుడు వ్యక్తిగత జన్మ జాతకరీత్యా మీకు కావచ్చు, మీ జీవిత భాగస్వామికి కావచ్చు, ఎవరికైనా సరే చెడ్డ దశలు గనక జరుగుతూ ఉంటే మీకు జరుగుతున్నటువంటి ఏలినాటి శని ప్రభావ రీత్యా కూడా కొంత ఇంపాక్ట్ దాని మీద పడుతుంది. పడినప్పుడు ఇద్దరిలో ఒకళ్ళ హెల్త్ అనేటువంటిది డిస్టర్బెన్స్ అవుతుంది. అలాంటప్పుడు కొంత ఈ డయాబెటీస్ వంటివి వచ్చినటువంటి వాళ్ళు కొంత కంట్రోల్ తప్పటము, అలాగే శ్వాస సంబంధమైన రుగ్మతలు రావటం, చర్మ సంబంధమైన అలర్జీలు రావటం, ఈ అనేక రకాలైన ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇటువంటి వచ్చినప్పుడు మాత్రం తప్పనిసరిగా ఈ మృత్యుంజయ మంత్రాన్ని జపించండి. ఇది కనుక ఒకవేళ రాకపోతే ఎవరైనా సరే వచ్చిన బ్రాహ్మణులతో కొంత జరిపించుకోవటం, మృత్యుంజయ హోమం జరిపించుకోవడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన. ఇది అందరికీ వర్తించదు. మీనరాశిలో ఎవరైతే 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ ఆరోగ్య సమస్యలు అనేటువంటి వచ్చే అవకాశం ఉంటుంది. మిగతా వాళ్ళకి వచ్చే అవకాశం అయితే దాదాపుగా లేదు. వ్యక్తిగత జన్మజాతకరీత్యా ఎక్కడో ఒకళ్ళిద్దరికి వస్తే రావచ్చేమో, కానీ దాదాపుగా ఎవరికి కూడా యువకులకి 50 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకి పొరపాటును కూడా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఈ మాసం అయితే లేదు. ఇక ఎంత కాదనుకున్నా ఏలినాటి శని ప్రభావం ఉంది కనుక
ప్రతి పనిలోనూ మీకు సహజంగానే సునిశ్చితమైన ప్రజ్ఞ, సూక్ష్మ బుద్ధి ఇటువంటివన్నీ ఉంటాయి. చాలా తొందరగా విషయ గ్రహణ శక్తి ఉంటుంది. మీరు ఎవరైనా సరే తప్పు చేస్తున్నా కూడా చాలా సునాయాసంగా మీరు ఆ తప్పుని రెక్టిఫై చేయగలుగుతారు. అయితే మిగతా వాళ్ళకి మీకు తేడా ఏంటంటే, ఈ మాసంలో మిగతా వాళ్ళు అరిచి కోప్పడి ఏదో గదమాయించి ఏదో ఒక పనిష్మెంట్ లాగా చెప్పేటువంటి విషయాన్ని మీరు చాలా సున్నితంగా అందరికీ అర్థమయ్యే సరళమైనటువంటి సులభమైన భాషలో వాళ్ళ యొక్క తప్పుని వాళ్ళకి తెలియచేయటం జరుగుతుంది. ఇది కుటుంబంలో కావచ్చు, బంధుమిత్రుల్లో కావచ్చు, లేదా పనిచేసేటువంటి ఎంప్లాయీస్ లేదా వర్క్ ప్లేస్లో కావచ్చు, వ్యాపార సంస్థల్లో కావచ్చు, మీ కింద పనిచేసే వ్యక్తుల్లో కావచ్చు, ఎక్కడైనా సరే వాళ్ళ లోపాలని మీరు చాలా సునాయాసంగా చాలా సింపుల్గా పరిష్కరించడం అనేటువంటిది ఈ మాసం జరుగుతుంది. తద్వారా మీకు మంచి కీర్తి ప్రతిష్టలు లభించేటువంటి యోగ్యత కూడా చాలా బలంగా ఉంది. అయితే ఇక్కడ ఒక చిన్న ఇబ్బంది ఏమిటంటే, ఎంత కాదనుకున్నా శని రాహుకేతువుల ప్రభావ రీత్యా ఒక పరిహారం అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అదేమిటంటే, మీకు గతంలో చెప్పాను, ఏమాత్రం అవకాశం ఉన్నా సరే మధుర మీనాక్షి అమ్మవారి ఆలయాన్ని ఒక్కసారి దర్శించండి. దర్శించడం వల్ల అనేక రకాలైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఎవరైతే మీన రాశి వాళ్ళు ఉంటారో వాళ్ళు ఏదైతే కొత్తగా ఒక పని చేద్దాం, ఒక ప్రయత్నం చేద్దాం, లేదా కొత్తగా ఒక వ్యాపారం ప్రారంభిద్దాం, లేదా ఉన్నటువంటి వ్యాపారాన్ని బాగా డెవలప్ చేద్దాం, దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళదాం అనేటువంటి ఆలోచన ఉన్నవాళ్ళు, లేదా విదేశీయానం చేసి తీరాలనేటువంటి కాంక్ష ఉన్నటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఒక మంచి బలమైన కోరికతో ఏదైనా సరే ఒక పని మొదలు పెట్టాలనుకునేటువంటి వాళ్ళు మాత్రం ఏమాత్రం అవకాశం ఉన్న మధుర మీనాక్షి అమ్మవారిని ఒక్కసారి దర్శించేటట్లయితే ఆ పని తప్పనిసరిగా సఫలీకృతం అవుతుంది. అంతేకాకుండా మీకు ఉన్నటువంటి పరిస్థితి రీత్యా ఏలినాటి శని ప్రభావం, కాలసర్ప దోషం ఉండడం వల్ల మీరు ఖచ్చితంగా చేయవలసింది ఏంటంటే శ్రీకృష్ణ ఆరాధన చేయండి. ఈ రాహుకేతువులకు సంబంధించి అయినా సరే, ఈ శనీశ్వరుడికి సంబంధించి అయినా సరే కృష్ణ ఆరాధన ఎవరైతే చేస్తారో వాళ్ళకి సర్పబాధ ఉండదు. మనకి పురాణ ఇతిహాసాల ప్రకారం ఈ కాళీయ మర్దనం చేసింది ఎవరు అంటే శ్రీకృష్ణుడు. అంటే ఒక సర్ప శక్తిని, ఒక దుష్ట సర్ప శక్తిని అదుపులో పెట్టగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు శ్రీకృష్ణ పరమాత్ముడికి చిన్న వయసులోనే అబ్బినాయి గనక ఈ కృష్ణుని ఎవరైతే ఆరాధిస్తారో ఆ సర్పశక్తి, సర్పదోషాలు ఉన్నటువంటి వాళ్ళకి ఆ సర్పదోషాలు తొలగిపోతాయి. అలాగే ఈ శనీశ్వరుడు శ్రీకృష్ణుడు భక్తుడు గనక కృష్ణ భక్తుల్ని శనీశ్వరుడు పీడించడం అనేటువంటిది జరగదు. ఒకవేళ ఏదైనా జరిగినా చాలా కొద్దిగా ఉంటుంది తప్ప, వాళ్ళు వ్యక్తిగత జన్మజాతకరీత్యా ఇబ్బందులు ఉంటే తప్ప మిగతా విషయాల్లో కృష్ణ భక్తుల్ని దాదాపుగా శనీశ్వరుడు ఇబ్బంది పెట్టాడు గనక ప్రతి నిత్యం శ్రీకృష్ణ ఆరాధన చేయండి. ఇటువంటి పరిహారాలు గనక కాస్త రెగ్యులర్గా చేసుకోగలిగితే చక్కటి శుభ ఫలితాలు పొందగలుగుతారు. ఏమాత్రం అవకాశం ఉన్నా విష్ణు సహస్రనామ పారాయణ, శ్రీకృష్ణుడి బొమ్మను ఒకటి పెట్టుకుని ఆ స్వామిని ఆరాధించి విష్ణు సహస్రనామ పారాయణ చేసి ఒక్క తులసి దళాన్ని స్వామివారికి సమర్పించగలిగితే చక్కటి శుభ ఫలితాలను పొందగలుగుతారు, ఆరోగ్యాన్ని పొందగలుగుతారు, ఐశ్వర్యాన్ని పొందగలుగుతారు, చక్కటి కుటుంబ సౌఖ్యాన్ని పొందగలుగుతారు. ఆనందకరమైన జీవితాన్ని గడపడానికి ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఉండేటువంటి జీవితాన్ని గడపడానికి పూర్తి స్థాయి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఈ ఇబ్బందులు, గ్రహ బాధలు అనేటువంటివి తొలగిపోతాయి. ఇక మిగిలిన సాధారణ గ్రహాలు అనేటువంటి రవి, బుధ, కుజ, శుక్రుల యొక్క గ్రహ స్థితి రీత్యా మీరు మంచి విలువైన వస్తువుల్ని, వాహనాలని, గృహాలని కొనుగోలు చేయటం అనేటువంటిది జరుగుతుంది. కొనుగోలు చేసినటువంటి వాటితో చక్కగా కుటుంబంతో కానీ, బంధుమిత్రులతో కానీ విందు వినోద కాలక్షేపాలు చేయడం అనేటువంటిది కూడా జరుగుతుంది. మీనరాశి వాళ్ళు ఈ మాసం తప్పనిసరిగా గృహం కానీ, వాహనం కానీ, మంచి వస్తువుని, అంటే మంచి విలువైనటువంటి వస్తువుని, భవిష్యత్తుకు ఉపయోగపడేటువంటి దాన్ని ఖచ్చితంగా ఈ మాసం ఒక పని చేసి తీరుతారు. ఇటువంటివి చేసేటప్పుడు నేను చెప్పినటువంటి పరిహారాల్లో మీకు తోచినంత వరకు చేసేటట్లయితే మీరు చేసేటువంటి పని మరింత విజయవంతంగా ముందుకెళ్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విద్యాయోగం చాలా బాగుంది. మంచి సీట్స్ వస్తాయి, మంచి మార్కులు వస్తాయి. ఇదైతే చాలా బాగుంది. మీనరాశి స్త్రీలకి కూడా కుటుంబ సౌఖ్యం పెరుగుతుంది. ఆరోగ్య విషయాల్లో కూడా మీనరాశి స్త్రీలకి గతం కంటే ఈ మాసం చాలా అద్భుతమైన ఆరోగ్యం ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక రోగులు ఎవరన్నా ఉన్నా కూడా ఈ మాసం అంతా చాలా ఉత్సాహంగా గడపగలుగుతారు. ఇటువంటి శుభ పరిణామాలన్నీ కూడా ఈ మాసం ఏర్పడబోతున్నాయి. ఈ ఆర్థికపరమైన వనరులు స్త్రీలకి మరింత బలంగా ఉండటం అనేటువంటిది కూడా జరుగుతోంది. కనుక నేను చెప్పినటువంటి పరిహారాలని పాటించండి. పాటించడం వల్ల మంచి శుభ ఫలితాలు ఈ మాసం జరిగి తీరేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మంచి అద్భుతమైన కాలం. దీన్ని చక్కగా వినియోగించుకుని మీనరాశి వాళ్ళందరూ కూడా అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు పొందాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.